గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ప్రేమ నువ్వే పార్ట్ 29. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. 25 ఏళ్ళు అమ్మా నాన్న లేరు, దిక్కు దివానం లేదు. కానీ ఒక మగవాడిని ఎలా ఒడిలో వేసుకోవాలో ట్రైనింగ్ మాత్రం ఉంది. చెప్పు, నీ ఉద్దేశం ఏంటో చెప్పు. ఈ ఇంట్లో వాళ్ళలాగా నేను పిచ్చిదాన్ని కాను అంటుంది విద్యాదేవి. దేని గురించి అమ్మమ్మ గారు? ఆశ్చర్యంగా అడుగుతుంది పూజ ఆవిడ మాటలు విని. అబ్బా, ఏం నటిస్తున్నావే? ఈ నటనకే పడిపోయి ఉంటాడు నా మనవడు. నీ ఉద్దేశం తెలుసుకుందామని అడుగుతున్నాను. నీకేం కావాలో, ఎంత కావాలో అడుగు, అన్నీ ఇస్తాను. నా మనవడిని వదిలేసి వెళ్ళిపో అని విద్యాదేవి అనగానే పూజ షాక్ అయిపోతుంది. చూస్తూ ఉంటుంది, అసలు ఏం మాట్లాడుతుంది ఈవిడ అని. నానవడికి మంచితనం ఒకటే తెలుసు. నేను అనాథను అని నీ వగలమాడి మాటలకు నీ పైన జాలిపడి ఉండొచ్చు. అయినా నీలాంటి దానికి రోజు ఒకడు కావాలి. నా మనవడిని చేసుకుంటే ఒకడితో సరిపోతుందా? నువ్వు అడిగినంత డబ్బు ఇస్తాను, వెళ్ళిపో. నీ ఇష్టం వచ్చినంత మందితో తిరగొచ్చు, తిరుగు. అందుకే బ్లైండ్ చెక్ ఎంత రాసుకుంటావో నీ ఇష్టం. మళ్ళీ జీవితంలో కనబడకు మాకు. అలా అని ఈ పేపర్ మీద సిగ్నేచర్ చేసి వెళ్ళు అంటుంది విద్యాదేవి. ఏడుస్తూనే పూజ ఆమె మాటలు వింటుంది. అప్పటిదాకా పడిన సంతోషం అంతా గాలిలో ఎగిరిపోయింది ఒక్క క్షణంలో. విద్యాదేవి అరుపులు విని సుమతి పని వాళ్ళు హాల్లోకి వచ్చారు. రమణమ్మ చెకప్ కోసం హాస్పిటల్ కి వెళ్ళింది. ఆ టైంలో ఇంట్లో లేదు. ఏమైంది పెద్దమ్మ? ఆ పిల్ల పైన ఎందుకు అరుస్తున్నారు అని అడుగుతుంది భయపడుతూనే సుమతి. అవునే, నువ్వు అమాయకురాలివి, ఆ పిల్ల కూడా కదా. ఏం తగిలారే? నా అల్లుడికి నా మనవడికి. ఇది నా మనవడిని పెళ్లి చేసుకుంటుందంట. వాడు నీ కొడుకు కాదు కదా, అందుకే దారిన పోయేదాన్ని పెళ్లి చేసుకుంటాను అంటే వద్దు అని ఒక మంచి మాట చెప్పి మంచి సంబంధం చూస్తాను అంటున్నావా అని మళ్ళీ నోరు ఎత్తకుండా ఆ సుమతి పైన అరుస్తుంది విద్యాదేవి. విద్యాదేవి మాటలు సుమతికి అలవాటే కాబట్టి పూజను చూస్తే బాధ అనిపిస్తుంది ఆమెకి. పెద్దమ్మ, ఆయన వచ్చాక మాట్లాడుకుందాం. అమ్మ పూజ, నువ్వు లోపలికి వెళ్ళు అంటుంది. ఒక పక్క విద్యాదేవికి భయపడుతూనే సుమతి, ఏంటే నేను మాట్లాడుతుంటే దాన్ని లోపలికి వెళ్ళు అంటున్నావు? ఎక్కడికి వెళ్ళేది? అది లోపలికి వెళ్ళడానికి లేదు. ఇప్పటికిప్పుడుకో బయటికే వెళ్ళాలి. ఆయన వచ్చాక ఎందుకే నా పైన నీ మొగుడికి చాడీలు చెప్తావా మళ్ళీ? అవునులే, నా మొగుడిని నీ తల్లి ఒళ్ళో వేసుకుంది, నా కూతురు మొగుడిని నువ్వు ఒళ్ళో వేసుకున్నావు, ఇది వచ్చి నా మనవడిని ఒళ్ళో వేసుకుంది. కానీ అప్పటిలా నేను ఇప్పుడు చూస్తూ ఊరుకోను. ఇదిగో చెక్కు అంటూ పూజ చేతిలో ఒక చెక్కు పెడుతుంది. ఆ చెక్కు వెంటనే పడేసి, మీరు నన్ను తప్పుగా అనుకుంటున్నారు, నా గురించి చాలా తప్పుగా మాట్లాడుతున్నారు. ఆయనే నన్ను ప్రేమించాడు ఏడుస్తూ అంటుంది పూజ. అవును, ప్రేమించాడు. వయసులో ఉన్న మగాడు ఒక ఆడదాన్ని ఎందుకు ప్రేమిస్తాడు నీకు తెలీదా? అది అర్థం చేసుకొని దానికి ఒప్పుకొని డబ్బులు తీసుకొని వెళ్ళిపోవాలి. కానీ అని విద్యాదేవి మాట పూర్తి కాకముందే, స్టాప్ ఇట్, మీరు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు. ఇప్పటి వరకు పెద్దవాళ్ళని గౌరవించాను. మరొకసారి నా క్యారెక్టర్ గురించి మాట్లాడితే మర్యాదగా ఉండదు. ఇప్పుడేంటి? నేను వెళ్ళిపోవాలి అంతే కదా? వెళ్ళిపోతా అంతే తప్ప మీరు నోరు జారకండి అని కోపంగా అంటుంది పూజ. ఎప్పుడైతే ఆమె ఆత్మాభిమానంపై దెబ్బ పడిందో తట్టుకోలేకపోయింది ఇక తను. అలారా దారికి. ఏ మాలతి, దాని బ్యాగ్ తీసుకొచ్చి దాని ముఖాన కొట్టు, అది ఇప్పుడే ఇంట్లోంచి వెళ్ళిపోతుంది అంటుంది విద్యాదేవి. అమ్మ పూజ, ఎక్కడికి వెళ్ళేది? కనీసం అత్తయ్య వచ్చే వరకు ఆగు అంటుంది కంగారుగా సుమతి. ఏ సుమతి, నువ్వు నోరు మూసుకొని ఓ లోపలికి. ఇది నా మనవడి జీవితం, రాకూడదు లోపలికి అది. మాలతి, ఎంతసేపే బ్యాగ్ తెచ్చిపడే అనగానే మాలతి బ్యాగ్ తీసుకొచ్చి, మొత్తం చెక్ చేశానమ్మా, ఏం పెట్టుకుందో ఏమో, అసలే పెద్దిల్లు అంటుంది. పూజ బ్యాగ్ మొత్తం చెక్ చేస్తుంది, ఏమీ దొరకవు. పూజ తన బ్యాగ్ పట్టుకుని ఏడుస్తూ బయటికి వెళ్ళిపోతుంది. ఎక్కడికి వెళ్లాలో అర్థం కాలేదు. కాసేపు ఆలోచించుకొని మళ్ళీ బయలుదేరుతుంది పూజ.
మీరా చెప్పింది విని షాక్ అవుతాడు. మరి మీరంతా ఏం చేస్తున్నారు ఇంట్లో ఉండి అని అడుగుతాడు రానా. సారీ సార్, కానీ ఇది మీ ఫ్యామిలీ మ్యాటర్. ఇక మీ అమ్మమ్మ గారు మీ మదర్ ని కూడా మాట్లాడనివ్వలేదు. పూజా మేడం ని ఆపడానికి సుమతి మేడం బయటికి వెళ్తుంటే కూడా ఆపేసింది. ఇక మేము ఎలా వెళ్ళాలి అంటుంది మీరా. పూజ ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అని ఆలోచిస్తూ ఇంట్లో ఫ్యూటేజీ చెక్ చేస్తాడు. ఒక ఆటోలో తను వెళ్ళినట్టు కనిపిస్తుంది. తను గ్యారంటీగా సుందరి గారి దగ్గరికి వెళ్ళి ఉంటుంది అనుకుంటూ వెంటనే కార్ తీసుకుని బయలుదేరతాడు రానా. ట్రస్ట్ కి వెళ్లిన రానాకి పూజ అక్కడికి రాలేదని చెప్తుంది సుందరి. ఏం జరిగింది బాబు అని అడుగుతుంది. అమ్మమ్మ కోప్పడింది అని మాత్రమే చెప్తాడు రానా, మొత్తం చెప్పకుండా. అవునా, చాలా ఆత్మాభిమానం కలిగిన పిల్ల. వచ్చిన కొత్తలో జాబ్ లేదని సరిగ్గా అన్నం కూడా తినేది కాదు. ఆ తిన్న తిండికి కూడా ఇంట్లో పనంతా చేసి పెట్టేది బదులు తీర్చుకోవడానికి అంటుంది సుందరి. ఓకే, అప్పు ఎక్కడ జాబ్ చేస్తుంది అని అడిగి ఇక బయలుదేరుతాడు రానా. కార్లో ఉన్న రానాకి కృష్ణ కాల్ చేస్తాడు. ఏంటి నాన్న ఇదంతా, అంత వయసు వచ్చింది, బుద్ధి ఉండనక్కర్లేదా మీ అమ్మమ్మకి అని కోపంగా అంటాడు. బాబాయ్ కామ్ డౌన్ అని రానా అనగానే, ఏంటి నాన్న కామ్ డౌన్, పూజ గురించి తెలిసిందా, పాపం పిచ్చి పిల్ల ఏడుస్తూ వెళ్ళిపోయిందంట అంటాడు కృష్ణ. బాబాయ్ నేను తన దగ్గరికే వెళ్తున్నాను, మళ్ళీ మన ఇంటికి తీసుకొస్తాను అంటాడు రానా. తెలిసిందా తను ఎక్కడుందో అని అడుగుతాడు కృష్ణ. ఎక్కడికి వెళ్తుంది బాబాయ్, తనకి ఎవరు ఉన్నారు, ఊరికైతే వెళ్ళదు. ట్రస్ట్ కి లేకపోతే సుందరి గారి డాటర్ అపర్ణ అని ఆమె దగ్గరికి వెళ్ళి ఉంటుంది. నేను తీసుకొస్తాను కదా అన్నాడు. కరెక్టే నానా మీరు అనేది, తనకు ఎవరున్నారు, అదే ఆలోచన తనకి వచ్చి ఏదైనా అఘాయిత్యం చేసుకుంటే క్షణికావేశంతో ఏదైనా చేసుకోవచ్చు. ఎంతైనా సెన్సిటివ్ గా ఉంటారు ఆడపిల్లలు అంటాడు కృష్ణ. కృష్ణ నోటి నుంచి ఆ మాట వినగానే రానాకి టెన్షన్ వచ్చేస్తుంది. నిజమే కదా, అమ్మమ్మ మాటలకు హర్ట్ అయినా తనేదైనా చేసుకుంటే, ఓ గాడ్, ఇప్పటిదాకా ఆలోచించలేదు అనుకుంటూ ఇంకాస్త స్పీడ్ గా డ్రైవింగ్ చేస్తూ అపర్ణ చెప్పిన లొకేషన్ కి వెళ్తాడు రానా. అదొక హాస్టల్, గ్రౌండ్ ఫ్లోర్ లోకి వెళ్తాడు. సుందరి దగ్గర అప్పు ఆఫీస్ అడ్రస్ తీసుకోగానే సుందరికి అప్పు కాల్ చేస్తుంది. పూజని తన ఫ్రెండ్ రూమ్ కి తీసుకెళ్తున్నాను అని. సుందరి గారు కూడా నేను వస్తాను, లొకేషన్ షేర్ చెయ్యి అని చెప్తుంది. రానా వస్తున్న విషయం పూజకి తెలియకుండా ఉండడానికి అలా రానాకి అడ్రస్ ఇచ్చి పంపిస్తుంది. ఆఫీస్ రూమ్ కి వెళ్లి అపర్ణ పేరు చెప్పగానే బిల్డింగ్ వెనకాల ఉన్న వార్డెన్ లో ఉన్నారు అని చెప్తుంది వార్డెన్. పూజ ఏడ్చుకుంటూ అపర్ణతో మాట్లాడుతూ ఉంటుంది. రానాకి తనని చూసిన తర్వాత కొంచెం టెన్షన్ తగ్గింది. రానా వచ్చిన విషయం పూజకి తెలీదు. పూజ అనగానే వెనక్కి తిరిగి చూస్తుంది. అప్పటికే బాగా ఏడ్చేసింది. అప్పు వాటర్ తెస్తానని వెళ్ళింది రానా రాగానే. పూజ ముందు నించుంటాడు రానా. పూజ సారీ మా అనగానే గట్టిగా హక్ చేసుకుంది ఏడుస్తూ. ఒక చెయ్యి వీపు పైన మరొక చెయ్యి పూజ తలపైన పెట్టి తన గుండెకి అదుముకుంటాడు రానా. వెక్కి వెక్కి ఏడుస్తుంది పూజ. కాసేపు అలాగే వదిలేసి ఆ తర్వాత తన రెండు చేతులతో పూజ ఫేస్ ని తీసుకొని, రియల్లీ సారీ పూజ, అమ్మమ్మ అలా మాట్లాడడం తప్పు, ఆమె వైపు నుంచి నేను సారీ చెప్తున్నా. ఈ రోజు తర్వాత ఆమె నిన్ను ఒక్క మాట కూడా అనకుండా నేను చూసుకుంటాను, ప్లీజ్ ట్రస్ట్ మీ. రానా అనగానే, కాదు నేను మీ దగ్గర డబ్బు కోసం అంటుంది పూజ. మాట సరిగ్గా రాదు, అంతలా వెక్కి వెక్కి ఏడుస్తుంది. నో, ఆమె మాట్లాడిన ప్రతి మాట నాకు తెలుసు. కొందరు మనుషులు ఎప్పటికీ మారరు పూజ, అలా అని ఆ బంధాలని చూసుకోలేం. ప్రస్తుతం నేను అదే సిచ్యువేషన్ లో ఉన్నాను, అర్థం చేసుకో. నిజంగా నువ్వు బాధపడితే నేను చూడలేను. మరొకసారి ఇలా జరగకుండా చూసుకుంటాను, నన్ను నమ్ముతావు కదా అని రానా అనగానే పూజ తలెత్తి, నేను మిమ్మల్ని మాత్రమే నమ్ముతాను, నాకు ఎవరున్నారు మీరు తప్ప అని కన్నీళ్లు నిండిన కళ్ళతో అడుగుతుంది. దానికి నన్ను నమ్మినందుకు ఎప్పుడు నువ్వు బాధపడవు, థ్యాంక్స్ అంటూ తన చెయ్యి
చేతిలోకి తీసుకొని ముద్దు పెట్టుకుంటాడు రానా. అప్పు వాటర్ తెచ్చి ఇస్తుంది. పూజ తాగగానే ఇక వెళ్దాం. థ్యాంక్ యూ అప్పు, థ్యాంక్ యూ ఫర్ ద ఎవ్రీథింగ్ అని తలపై చెయ్యి పెట్టి అంటాడు రానా. ఇట్స్ ఓకే, తను చాలా మంచిది. మీ వల్ల తను హ్యాపీగా ఉంటుందని నాకు తెలుసు, అందుకే ఇన్ఫార్మ్ చేశాను అంటుంది అప్పు. అదేంటి, నువ్వు ఇన్ఫార్మ్ చెయ్యవని ప్రామిస్ చేశావు కదా అంటుంది పూజ. నేను చెయ్యలేదే, మమ్మీకి చెప్పాను, కానీ మమ్మీ చేస్తుంది కదా. ఎలాగో నిన్ను వెతుక్కుంటూ భయ్య మమ్మీ దగ్గరికి వస్తాడు, నేను మాత్రం ప్రామిస్ ఫాలో అయ్యాను అంటుంది నవ్వుతూ అప్పు. రాక్షసి, నీ పని తర్వాత చెప్తాను అంటుంది పూజ. అప్పు రానా నవ్వుకుంటారు పూజ కోపానికి. తర్వాత పూజని తీసుకొని స్టార్ట్ అవుతాడు రానా ఇంటికి. నేను ఇంటికి రాను, ఫ్లాట్కి వెళ్తాను అంటుంది పూజ కార్లో. ఎవరికి పడి మా అమ్మమ్మ మాటలక అవసరం లేదు, నువ్వు నేను వేరు కాదు అని వాళ్లకు తెలియాలి. ఇప్పుడు ఆమె తిట్టిందని నువ్వు వెళ్ళకపోతే ఆమె అన్నది నిజమవుతుంది. నిజంగా నువ్వు నన్ను ట్రాప్ చేశావా మరి అని అడుగుతాడు రానా. నేనా? మీరు చెప్పండి, ఎవరు ఎవరిని చేశారు? మీరు కదా నన్ను బ్లాక్మెయిల్ చేసింది, నిందిస్తుంది పూజ. మరి నేను బ్లాక్మెయిల్ చేయడానికి కారణం? డ్రైవింగ్ చేస్తూ అడుగుతాడు రానా. నేను మీకు నచ్చాను అంది పూజ. అంతేనా? చాలా స్వీట్ గా అడుగుతాడు. నేనంటే ఇష్టం అంది పూజ. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని. మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను. మైత్రి.